హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కేఎల్ఎన్ యాదవ్ పార్క్ వచ్చాం. పార్క్ వచ్చాక అదేదో అచ్చం మందార పువ్వులా ఉంది. అలా నడుస్తూ ఉన్నాం పార్క్లో. గ్రీనరీ అది చాలా బాగుంది, చెట్లు కూడా చాలా బాగున్నాయి. అలా చెట్లు పోగు చేస్తూ ఉన్నా. చెట్టు అయితే ఎండిపోయింది, చెట్టుకి అయితే ఆకులు ఏం లేవు. చెట్ల కింద ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా నడుస్తూ ఈవినింగ్ పూట అలా పార్క్లో గ్రీనరీ చూస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. అలా సన్సెట్ కూడా ఇప్పుడే అవుతుంది, సో సన్సెట్ని ఎంజాయ్ చేస్తుంటే ఇంకా కూడా బాగుంటుంది. అలా చెట్ల పక్కన చిన్న చిన్న మొక్కలు నాడడానికి చాలా బాగుంది. ఇంకేముంటుంది, చెట్లకి గాలిపటాలు అయితే ఎగరేసినట్టున్నారు. చెట్టుకి అయితే చిక్కడిపోయాయి. అలా మొక్కలు చూసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు తీస్తున్నాడు. చెట్లు అయితే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి కదా, మనకు ఆక్సిజన్ అయితే ఇస్తాయి. ఎల్లో ఫ్లవర్స్ బాగున్నాయి బ్రైట్గా. ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం బాగుంది, అంటే లైటింగ్ బ్రైట్నెస్ బాగుంది. అంటే క్రికెట్కి వెళ్తాం, ఇటే తిరుగుతారు, కాకపోతే ఇది ఉందని ఎలా నడుస్తూ తెలియదు ఉండడమే. ఏముంది, అలా చెట్లు చూస్తూ ఉండమే. గ్రీనరీస్ చాలా బ్రైట్గా ఉంది. ఒక సన్సెట్ అవుతుంది. ముందు అక్కడ ఏం పని చేయదు. ఏంటిది ఏముంది, అలా చెట్లను చూస్తూ గ్రీనరీ చూస్తూ ఆనందించడమే. మెట్రో చేసేది ఏం లేదు. ఒక సన్సెట్ అవుతుంది, సన్సెట్ని చూస్తూ ఎంజాయ్ చేయడమే. ఎండ్ అయిపోతుందంటే సన్సెట్ చూసి ఆనందించడమే కదా. గ్రీనరీని చూస్తూ ఉండడమే. చూడండి, ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే అవి తాటి చెట్లులా ఉన్నాయి, కాకపోతే అవి ఏం చెట్లు చెప్పండి కామెంట్లో. ఫ్లవర్స్ అయితే డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడడానికి. స్కై కూడా క్లియర్గా ఉంది. లీవ్స్ చాలా బ్రైట్గా అయితే ఉన్నాయి. అలా చూస్తూ చెట్లను చూస్తూ ఉండిపోతుంది. లీవ్స్ అదే మొక్కలను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అలా చెట్లను చూడడమే. నేచర్తో టైం స్పెండ్ చేయడం కూడా మంచిదే కదా, పీస్ఫుల్నెస్ ఇస్తుంది. అలా రూమ్లో ఉండిపోయే కంటే బయటకు వచ్చి నేచర్తో కొంచెం టైం స్పెండ్ చేస్తే చూడండి, సన్సెట్ అయితే ఎంత బాగుందో. అంటే చెట్ల మధ్యలోంచి సన్ అనేది కనిపిస్తుంది కదా, వ్యూ చాలా బాగుంది. ఇందులో ఈవినింగ్ వస్తే వాకింగ్లో కూడా ఉంటుంది. ఏముంది, అలా నడుస్తూ ఉండడమే. ఒక పక్క సన్సెట్ కూడా అవుతుంది. సన్సెట్ అనేది ఎంజాయ్ చేయడమే. ఏదో ట్రై చేసా, మొక్కల దగ్గర పెట్టేది. ఫ్లవర్స్ అయితే బాగున్నాయి. పార్క్ పేరు ఏంటిది చూపించిన ఏ ఫ్లవర్స్ ప్లాంట్స్ ఏదో ఉందిగా సంథింగ్. కైట్ అయితే ఎవరో వేసినట్టున్నారు, చెట్లకి వేలాడుతుంది గాలిపటం అయితే. గ్రీనరీ చూస్తూ ఉండిపోవడమే, ఇంకేం మాట్లాడతాం, ఇంకేం వర్ణించగలం గ్రీనరీ గురించి. గ్రాస్, చెట్లు, మొక్కలు, ఇంకా చూడండి ఎంత బాగుందో. ఎవరో ఎగిరేసారు, అక్కడ చిక్కడిపోయినట్టుంది. ప్లాంట్స్ చూస్తూ ఉండిపోవడమే. ఏముంది, గ్రీనరీ చూస్తూ ఉండిపోవడమే. మొక్కలు అయితే చాలా బాగున్నాయి.
ఉంటాయి నాకు అదేం వెళ్దాం ఇన్సైడ్ మధ్యలో కొలంలో అయితే ఉంది. లీవ్స్ చాలా బ్రైట్గా అయితే ఉన్నాయి. అలా చూస్తూ చెట్లను చూస్తూ ఉండిపోతున్నాం. అంటే చిన్న కొలను చెరువు అంటారు అలాగా. నీరైతే ఉంది, కొంచెం నీరైతే ఉంది, చాలా వరకు ఎండిపోయినట్టు ఉంది. చుట్టూ మొక్కలు అయితే బాగున్నాయి. గ్రైండర్ అయితే బాగుంది. చెట్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి, చాలా ఎత్తుగా ఉన్నాయి, చూడడానికి బాగుంది. కొంతమంది ఎక్విప్మెంట్ అయితే తీసుకుంటారు. ఒకటి ఇది ఉంటుంది ఎంతో స్టాట్యూ అయితే ఉంది. చపాతీ పిండి కర్రీ లాగా ఉంటుంది చూస్తారు. అలా నడుస్తూ ఉండడమే. అదే పైల్వాన్స్ చేస్తారు కదా, దంగల్లో ఉంటుంది కదా అది. అలా మొక్కలు చూస్తూ ఉండడమే. టు నాట్ ఇక్కడైతే ర్యాపిడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బటర్ఫ్లై బాగుంది. ఒకటి రెండు అదే బొమ్మలు అయితే ఉన్నాయి ఒక రెడీ యాక్షన్లో. ఇటుపక్క అయితే చూడు బటర్ఫ్లై ఫోటోలా అదే బొమ్మలా ఉంది, బాగుంది. రియల్ బటర్ఫ్లై కూడా అదే రంగులో ఉంటుంది, చూడడానికి అయితే బాగుంది. అలా ఫోకస్ చేసి ఉంచాం. మళ్ళీ ఇప్పుడు కుందేళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. రెడీ 1 2 3 అనే పరిగెడుతున్నట్టు యాక్షన్ ఉంటుందిగా, సేమ్ అలానే ఉంది. ఇక్కడ ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది కదా, ఇక్కడ రెడీ స్టేట్లో ఉంది. గెట్ సెట్ గో అంటే ఇలా అక్కడ కూర్చుని ఉంది, రెడీగా ఉంది. తర్వాత ముందుకు వెళ్తుంది, అలా పెరిగింది, చివరికి వెళ్ళిపోయింది. హాయ్ చింటూ, రెండు చింటూలు అయితే ఉన్నాయి. చెరువు దగ్గర అయితే ఉన్నా. సైడ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కదా, ఫ్లవర్స్ అయితే చూడడానికి బాగున్నాయి. చెరువు అని కాదు, కొలను. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఫ్లవర్స్ని అయితే వీడియో తీస్తున్నా. చెట్లు కూడా బాగున్నాయి. ఫ్లవర్స్ అయితే క్యాప్చర్ చేస్తున్నా. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కదా. ఫ్లవర్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి, బాగున్నాయి. పింక్ కలర్లో అయితే ఉన్నట్టున్నాయి కదా, పింకిష్ కలర్, లైట్ పింకిష్ కలర్లో. చూడడానికి బాగున్నాయి. ఏమైనా గ్రీనరీ చూస్తే ఆ ఫీలింగ్ వేరే. బ్లూ బటర్ఫ్లైలా ఉంది. చెట్లు కూడా చాలా ఎత్తుగా ఉన్నాయి. నిజం బటర్ఫ్లై కాదు, బొమ్మ బటర్ఫ్లై. ఏముంది అలా నడుస్తూ కొలను అన్నా కదా, అక్కడ బ్రిడ్జ్లో ఉంది కదా, అక్కడ దాన్ని మధ్యలోకి అయితే వచ్చాం. అది చూడండి, నువ్వే అయితే ఉంది, చెట్లు అయితే ఉన్నాయి, వాటర్ అయితే మధ్యలో ఉంది, చుట్టూరు ఎండిపోయింది. అదిగో వాటర్ అయితే మధ్యలో ఉంది, చుట్టూ చెట్లు ఉన్నాయి కానీ ఎండిపోయినట్టు ఉన్నాయి. నోచైతే ఫామ్ అయిపోయింది. వాటర్ ఎప్పటి నుంచి అలా స్టోర్ అయి ఉంటుంది కదా, అంటే అవి గ్రీన్ లీవ్స్ చిన్నగా ఉంటాయి. ఆ టైప్ స్టెప్స్ అయితే ఉన్నాయి. గేట్ కల్లా క్లోజ్ చేసింది. కొలను అన్నా కదా, అక్కడ బ్రిడ్జ్లో ఉంది కదా. పార్క్ అంతా తిరిగేసి అలా కూర్చుంటే తువనీగా అయితే వచ్చింది. తువనీగనైతే క్యాప్చర్ చేస్తున్నాం, దగ్గరగా ఫోకస్ చేస్తాం. అంటే ఇక సినిమాలో ఉంటుందిగా, సేమ్ పోజ్ అలానే ఉంది. దాని లెగ్స్ హ్యాండ్స్ ఎలా అవుతుందో చూడండి. తువనీగా చూడడానికి బాగుంది. అంత పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేయలేం కానీ పర్లేదు. కొంచెం హెడ్ని అయితే భలే టిల్ట్ చేస్తుంది. వాటి ఫెదర్స్ చూడండి ఎంత బాగున్నాయో. 2 లెగ్స్ ఇలా పెట్టింది, అంటే అవే హ్యాండ్స్ అనుకుంటే అవే లెగ్స్.